హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గోరుచిక్కుడుకాయ వెల్లుల్లి కారం కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా గోరుచిక్కుడుకాయలను తీసుకుని వాటిని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గోరుచిక్కుడుకాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకుని ఒక గ్లాసు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. గోరుచిక్కుడుకాయ ముక్కలు ఉడికే లోపల మనకి కర్రీకి కావాల్సిన వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కర్రీకి సరిపడా కారం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన ఈ జీలకర్ర, వెల్లుల్లి, కారము 1/2 కేజీ కర్రీకి కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా ఉడికినట్లయితే ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసి మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా చిక్కుడుకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవడం వల్ల చిక్కుడుకాయ ముక్కలకు కూడా ఉప్పు పట్టి ముక్కలు టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని నీళ్ళన్నీ వడకట్టి చిక్కుడుకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత చిక్కుడుకాయ ముక్కల్లోకి కొంచెం ఉప్పు కూడా వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఉప్పు వేసేటప్పుడు చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ముక్కలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కదా, ఉప్పు చాలా తక్కువ పడుతుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని మనం ఇంతకు ముందే రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ కర్రీ రసంలోకి, సాంబార్లోకి, అలాగే పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిక్కుడుకాయల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ విధంగా మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి మరొకసారి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.